బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొత్తవారు ఎక్కువగా షోల్డర్ దగ్గర, చంక రౌండ్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! ఇది నడుము లూజ్ 27 మనం షోల్డర్ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం 5 ½ తీసుకోవాలి. కొంతమందికి నడుము తక్కువ, చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా! అలాంటప్పుడు. అలానే చంక రౌండ్ కోసం 6 ఇంచెస్ తీసుకోవాలి ఆర్మ్ డౌన్. 1.25 పెట్టుకొని కరువు తీసుకోండి. ఒకవేళ ఎక్కువ చెస్ట్ ఉంటే 1.5 పెట్టుకొని రౌండ్ తీసుకోండి. హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ ఎంతుంది అనేది. పాయింట్స్‌తో సహా ఎంతొచ్చిందో అంతా డ్రా చేసుకొని, ఖర్చు వదిలేసుకొని పైన హాఫ్ ఇంచు, అక్కడి నుంచి బ్యాక్ పార్ట్‌ని పెట్టుకొని ఆది బ్లౌజ్‌తో ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ సరిపోయింది. ఒకవేళ మీరు బాడీ మీద తీసుకున్నా లేదు, ఆది బ్లౌజ్ పైవైపు నుంచి చూసుకుంటారు కదా! అలా చూసుకున్నా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇలా పైన చూడకూడదప్పుడు. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ రౌండ్ సరిపోలేదు అనుకోండి, ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పైకి డ్రా చేసుకోవాలి. తక్కువ వచ్చింది అంటే కిందకి డ్రా చేసుకొని రౌండ్ తీసుకొని ఇదే విధంగా మనము కొలుచుకోవాలి. అర్థమైంది కదా! ఇంకా క్లియర్‌గా కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.